నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో సినిమాకి సంబంధించిన ఏ టాపిక్ వచ్చినా కూడా డార్లింగ్ నెక్స్ట్ సినిమా మీద డైవర్ట్ అయింది. ఎందుకంటే రాజాసాబ్ కొద్దిగా ఆశించినంతగా ఆడలేదు కాబట్టి మేబీ చిన్న డిసప్పాయింట్మెంట్. సో నెక్స్ట్ ఏంటి? స్పిరిట్ ఆల్రెడీ కొన్ని గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి. డార్లింగ్ లుక్ కూడా దగ్గరగా హెయిర్ కట్, ఒక పోలీసు సమ్ సెక్యూరిటీ సిబ్బంది ఎన్ఎస్జీ కమాండ్స్ టైప్లో ఒక డ్రెస్తో కనిపించారు. అయితే యూట్యూబ్లో కూడా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. ఏ సినిమా కోసం ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు అని కొన్ని పెడితే అందులో డార్లింగ్ సంబంధించిన ఇది నెక్స్ట్ స్పిరిట్ ఉంది, అలాగే వారణాసి ఉంది మహేష్ బాబు గారిది, అలాగే మన కేజీఎఫ్ హీరో యష్ది అది కూడా ఒక సినిమా ఉంది, అలాగే ఇంకొకటి బన్నీ అట్లీ సినిమా ఒకటి ఉంది. ఈ నాలుగింట్లో కూడా బాగా క్రేజియస్ట్ మూవీ ఏదంటే నేను చూస్తే నేను రాజమౌళి మహేష్ బాబు క్రేజీ కాంబో ఏమో అనుకొని రాజమౌళి వారణాసి క్లిక్ చేస్తే వారణాసి జస్ట్ 7% కోరుకుంటున్నారట. 53% స్పిరిట్ కోరుకుంటున్నారు. దట్ ఈజ్ ప్రభాస్. అంటే నేను యూట్యూబ్లో ఉండే సర్వే, నేను ఒక హీరోని తక్కువ చేసే ఉద్దేశం కాదు. సో తర్వాత 15 ఏదో యష్, కేజీఎఫ్ హీరో యష్ సినిమా ఏదో ఒకటి ఉంది, టాక్సిక్ ఏదో సినిమా పేరు. అలాగా ఒక్కొక్క రేంజ్ చూస్తే ప్రభాస్దే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అరే ఏంటి ప్రభాస్ చూస్తే అందులో వచ్చిన కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రభాస్ మూవీలు, అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్, సెకండ్ హాఫ్లో ఒక కీ రోల్లో, మేబీ ప్రభాస్ తండ్రి కావచ్చు, ఒక కీ రోల్ పొజిషన్లో ఒక మంచి క్యారెక్టర్, ఎలివేటెడ్ క్యారెక్టర్ ఉందంట. ఎవరు 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 అని కొద్ది నెలగా వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి మెగాస్టార్ చిరంజీవి గారిని అనుకుంటున్నారట. మేబీ మెగాస్టార్ కాల్ షీట్స్ ఇచ్చారా, ఇవ్వలేదా? ప్రభాస్ డార్లింగ్ సినిమాలో మెగాస్టార్ అంటే ఇంకా ఏ రేంజ్లో హైప్ ఉంటుంది జస్ట్ ఇమేజిన్. ఎందుకంటే ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు, మొగల్తూరుకు సంబంధించిన వారే కాబట్టి ఇద్దరు కూడా. గతంలో ఒకసారి కృష్ణరాజు గారు కూడా చిరంజీవి గారి గురించి చెప్పారు ఒక సందర్భంగా. సో ఈ నేపథ్యంలో ప్రభాస్ గారి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కానీ చేస్తే అందులో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే ఎలా ఉంటుంది? ప్రభాస్ ఇమేజ్ ఆల్రెడీ గ్లోబల్. మెగాస్టార్ అంటే వీళ్ళెవరు, హీరో ఇమేజ్ అంటే తెలియని రోజుల్లోనే ఒక రేంజ్లో వెలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మెగాస్టార్కి సందీప్ రెడ్డి వంగ అంటే అది చూపించిన 1 మినిట్ షో అయినా సరే ఇంకా మెగాస్టార్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు ఆయన. దట్ ఈజ్ సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే ఆర్జీవి లాంటి వాళ్ళు కూడా సందీప్ రెడ్డి వంగ సంబంధించి జస్టిఫై చేయలేకపోతున్నారంట. అంత గట్స్గా, అంత ఇదిగా. అలాగని మరీ నోటికొచ్చినట్టుగా మాట్లాడేది ఉండదు. చాలా జాగ్రత్తగా, చాలా క్యాలిక్యులేట్గా, చాలా లాజికల్గా మాట్లాడతారు సందీప్ రెడ్డి వంగ. నిజంగా ప్రభాస్ మూవీలో మెగాస్టార్ అంటే ఆ ఊహ ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. మేబీ అందువల్లేమో యూట్యూబ్లో ఈ వారణాసి, టాక్సిక్, స్పిరిట్ అన్నిటి చూస్తే స్పిరిటే ఫస్ట్ ప్లేస్లో ఉందేమో అనిపిస్తుంది. లెట్ వి సీ, చూద్దాం.